హాయ్ అండి. వేడి వేడి నూకలుప్మా అసలు దీనికి తిరిగే ఉండదండి. అది అమ్మ చేత్తో చేసి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా పుగలు కక్కుతుందో అసలు. ఇంక ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఒక స్పూను నెయ్యి, 3 స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. మీ ఇష్టం. పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, పూర్తిగా నువ్వుల నూనె వేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇప్పుడైతే మసాలా దినుసులు వేస్తున్నానండి. బిర్యానీ ఆకు మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా దినుసులు వేసుకోవచ్చు. జీడిపప్పు వేస్తున్నానిప్పుడు. జీడిపప్పు మాత్రం బాగా దట్టించింది అమ్మ. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. 2 కట్ చేసిన ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసుకున్నాను. టొమాటో అనేది మనకి మగ్గాలి. సో, సాల్ట్ ఏసేసుకొని పైన మూత పెట్టేసుకొని కొంచెం టొమాటో అనేది ఉడికేంత వరకు దాన్ని అలా వదిలేద్దాము. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. ఉడికిపోయింది మనకి టొమాటో అనేది. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న 2 పావుల నూకలైతే వేసేస్తున్నాను. నానబెట్టాల్సిన లేదండి. జస్ట్ వాష్ చేసి వేసేస్తే సరిపోతుంది. 2 గ్లాసుల నూకలకి 4 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడే సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని పైన మూత అయితే పెట్టేయండి. కొంచెం కసి ఉండాలండి. కారం కూడా తెలిసిపోతుంది ఇప్పుడే. కారం కూడా అవసరమైతే మీరు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసేయొచ్చు. మన కారం అయితే సరిపోతుంది. అంతేనండి. ఒక 2 విజిల్స్ వస్తే చాలు. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచొద్దు. మెత్తగా అయిపోతుంది. అంతే వేడి వేడి నూకల ఉప్మా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో